అండ్ ఏంటి రాత్రి మీరు ఎక్కడో పార్టీ చేసుకుంటున్నారు, బర్త్డే పార్టీ, అక్కడికి పోలీసులు వచ్చారు, మిమ్మల్ని అరెస్ట్ చేశారంటే వార్తలు వచ్చాయి. ఏంటి, ఏం జరిగింది అసలు? లేదు సార్, యాక్చువల్లీ మేము కూడా మార్నింగ్ లేచేటప్పటికి యూట్యూబ్ లో విపరీతంగా హల్చల్ అవుతుంది వార్త. ఆ వార్త మేము కూడా చూసి చాలా ఆశ్చర్యపోయాం. ఏంటంటే యాక్చువల్లీ పార్థు అని మా స్నేహితుడు, ఆయన ఓకే. హైదరాబాద్ లో ఒక పెద్ద రియల్ ఎస్టేట్ వానర్. రియల్ ఎస్టేట్ వానర్ గా ఆయన రియల్ ఎస్టేట్ కి సంబంధించి, ఆయన లేఅవుట్స్ కి సంబంధించి ఒక బిజినెస్ మీట్ పెట్టారు. ఆ బిజినెస్ మీట్ పెండెంట్ అనేటటువంటి ఒక ఫామ్ హౌస్ లో ఏదైతే ఏరియా మైనాబాద్ లో పెట్టారు. పెట్టి చాలా మందికి ఆయన పిలిచారు. అందులో మమ్మల్ని కూడా ఇన్వైట్ చేశారు. చేస్తే ఆయన చేస్తున్నటువంటి ఆ ఫంక్షన్ కి మేము వెళ్ళి కలిసి ఇంచుమించు 9:30కి వెళ్ళామండి. 9:30కి వెళ్ళినప్పుడు ఒక 25-30 మంది వరకు ఉన్నారు. అందరం అలా కూర్చున్నాం, మాట్లాడుకుంటున్నాం. ఎగ్జాక్ట్ 10 నిమిషాలకల్లా పోలీసులు వచ్చారు, ఎస్ఓటి వాళ్ళు వచ్చి మొత్తం సెర్చ్ చేయటం, అక్కడ టేబుల్స్ చెక్ చేయటం, తర్వాత డైనింగ్ టేబుల్స్ చెక్ చేయటం, అవన్నీ కూడా చేస్తున్నారు. అరే పోలీసులు ఎందుకు వచ్చారబ్బా అనుకున్నా. మమ్మల్ని వాడు చూశారు పోలీసులు. అదేంటి సార్ మీరు వచ్చారు అని అడిగారు. అంటే మరి మా ఫ్రెండ్ అండి, రియల్ ఎస్టేట్ డిస్కషన్ ఉంది, అందుకే వచ్చాం, అందరూ కూర్చున్నాం, మాట్లాడుకుంటున్నాం అని చెప్పాం. కానీ ఇక్కడ లైసెన్స్ లేదు, మీకు తెలుసా అని అడిగారు. మాకు తెలియదండి, లైసెన్స్ లేదని మాకు తెలియదు అని చెప్పాను. మరి మీరు లైసెన్స్ లేదు, ఇక్కడ ఇది జరగటానికి వీలు లేదని చెప్పారు. సరే, వాళ్ళు ఏదో బాటిల్స్ అన్ని వాళ్ళు తీసుకుపోయినారు. అక్కడ పార్టీకి సంబంధించినటువంటి పార్టీని కూడా మాట్లాడారు. మేము తర్వాత నాకు తెలిసి 10:30 తర్వాత నేను బయటకు వచ్చేసాం సార్, ఇంటికి వచ్చేసాం. ఆ తర్వాత ఏమైంది అన్నది మాకు తెలియదు. ఈ రోజు మార్నింగ్ మీడియాలో చూస్తే మమ్మల్ని అరెస్ట్ చేసేసారని, మేము జైల్లో ఉన్నామని, ఆల్రెడీ లేనిపోని ప్రచారాలని కూడా దుష్ప్రచారాలు చేసేసినారు. అక్కడ ఏదో విదేశీ మద్యం ఉందని, ఏదో హుక్కా ఉందని, అవన్నీ మాకేం తెలుసు సార్. పార్టీకి వెళ్ళాం, పార్టీకి పిలిచారు, పార్టీలో మరి డిన్నర్ చేసేసి బిజినెస్ డిస్కషన్స్ ఏవైతే ఉంటాయో చేసుకొని వచ్చేయాలి. మాకు అక్కడ ఏం మందు పెట్టారు, ఎవరు పెట్టారు, ఎట్టి పెట్టారు, ఆ బ్రాండ్స్ ఏంటి, ఆ హుక్కా ఏంటి మాకెలా తెలుస్తుంది? మాకు ఏం సంబంధం ఉంటది? పైగా నిన్న పుట్టినరోజు అంటున్నారు. పుట్టినరోజు 12వ తారీఖు, డిసెంబర్ 12. మీరు బాగా గుర్తుంచుకోండి, డిసెంబర్ 12వ తారీఖు మాదిరి పుట్టినరోజు. ఈ రోజు సాయంత్రం కేక్ కటింగ్ ఉంది. నిజంగానే ఈ రోజు సాయంత్రం కేక్ కటింగ్ ఉంది. ఫ్రెండ్స్ వస్తారు, తప్పకుండా ఆ బర్త్డే సెలబ్రేషన్ చేస్తాం.